Right. This con For now we are creating a inheritance that is called as a model inheritance. దాని ఏమన్నా ఇక్కడ రావాలమ్మా. That is called as a model inheritance. Already inheritance అంటే తెలుసు అందరికి. మోడల్ క్రియేషన్ ఐడియా ఉంది. సో ఇన్ పైథాన్ లో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ మీ ఐడియా ఉంది మీకు. ఇక్కడ ఇన్ డిజాంగోలో మోడల్ అనే కాన్సెప్ట్. అంటే మోడల్ ఇన్హెరిటెన్స్ అంటే మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టేబుల్ ఇన్హెరిటెన్స్ అండి. టేబుల్ ఇన్హెరిటెన్స్. టేబుల్ ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుంది ఇక్కడ డేటా అనేది మనకి టు క్రియేట్ ఎ టేబుల్ ఫ్రమ్ అనదర్ టేబుల్. ఓకేనా ఏమవుతుంది టు డిరైవ్ ద టేబుల్. ఒక టేబుల్ క్రియేట్ చేశాను క్లాస్. ద క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మోడల్. ద మోడల్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టూడెంట్ మోడల్. ఎలా క్రియేట్ చేస్తున్నా మోడల్స్ డాట్ మోడల్. దీంట్లో ఫీల్డ్ 1, దీంట్లో ఫీల్డ్ 2, ఫీల్డ్ 1 ఉంటుంది, ఫీల్డ్ 2 ఉంటుంది. ఇది ఒక క్లాస్ అండి. దిస్ ఈజ్ ద బేస్ మోడల్. దీన్ని ఏమంటారు మీరు ఇక్కడ బేస్ క్లాస్ డిరైవ్ క్లాస్ ఉంటాయి కదా. ఇన్హెరిటెన్స్ అంటే మీనింగ్ ఏంది టు డిరైవ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ క్లాస్ ఇంటూ అనదర్ క్లాస్. వన్ క్లాస్ ఇంటూ అనదర్ క్లాస్. ద డిరైవ్డ్ ప్రాపర్టీస్ టు డిరైవ్ ద ప్రాపర్టీస్ from one class into another class. It is called inheritance. It is called inheritance. Clear కదా. బేస్ క్లాస్ కావాలి, డిరైవ్డ్ క్లాస్ కావాలి. ఇన్హెరిటెన్స్ లో ఎప్పుడు కూడా మీకు ద ప్రాపర్టీస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ దిస్ ఈజ్ వన్ క్లాస్ ఏ అనే క్లాస్ అండ్ ఈజ్ ఆల్సో అనదర్ క్లాస్. ద క్లాస్ ఈజ్ కాల్డ్ బి అనే క్లాస్. టు డిరైవ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ ఏ టు బి. ఈ ఇన్హెరిటెన్స్ ఏ ఇన్హెరిటెన్స్ అనుకున్నాం మనం సింగిల్ ఇన్హెరిటెన్స్. అలా కాదండి టు డిరైవ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ ఏ టు బి, బి టు సి అండ్ సి టు డి. ఇలా చేస్తే ఇప్పుడు దీన్ని ఏమంటారు టు డిరైవ్ ద ప్రాపర్టీస్ కాల్డ్ మల్టీ లెవెల్. ఏ ఇన్హెరిటెన్స్ అనుకున్నాం మనం ఇక్కడ మల్టీ లెవెల్. అలా కాదు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ క్లాస్ ఏ, ఇట్ ఈస్ క్లాస్ బి, ఇట్ ఈస్ క్లాస్ సి. ద క్లాస్ డి ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ మోర్ దెన్ వన్ క్లాసెస్. దిస్ ఈస్ కాల్డ్ ఏ ఇన్హెరిటెన్స్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకేనా. అలా కాదండి క్లాస్ ఏ ఉంది, ఏ నుంచి ఇలా 3-4 క్లాసులు వచ్చినాయి బి, సి, డి అండ్ ఈ. దీన్ని ఏమంటారు హైరారికల్ ఇన్హెరిటెన్స్. సింగిల్, మల్టీ లెవెల్, మల్టిపుల్, హైరారికల్ ఇన్హెరిటెన్సెస్ మన దగ్గర ఉన్నాయి. సేమ్ అలానే ఇక్కడ ఏం చేయాలి హియర్ వీఆర్ క్రియేట్ ద మోడల్ ఇన్హెరిటెన్స్. అంటే టు డిరైవ్ ఇక్కడ మామూలు వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్ జనరల్ మీనింగ్ ఏంది టు డిరైవ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ క్లాస్ ఇంటూ అనదర్ క్లాస్. కానీ ఇక్కడ ఏంది టు డిరైవ్ ద ప్రాపర్టీస్ అంటే ఇక్కడ ఏంటంటే ఫీల్డ్స్. టు డిరైవ్ ద ఫీల్డ్స్ ఫ్రమ్ వన్ మోడల్ ఇంటూ అనదర్ మోడల్. మోడల్ అంటే ఇక్కడ టేబుల్ కదా. వన్ మోడల్ ఇంటూ అనదర్ మోడల్. ఇట్ ఈస్ కాల్డ్ మోడల్ ఇన్హెరిటెన్స్. To derive the fields from one model into another model. For example, the syntax of this field. What is the syntax అండి జనరల్ గా సింటాక్స్ ఎలా ఉంటుంది ఇన్హెరిటెన్స్ అనగానే దీంట్లో ఉండే ఫీల్డ్స్ ఓకే బేస్ క్లాస్, బేస్ మోడల్, మోడల్స్ డాట్ మోడల్, ఫీల్డ్ 1, ఫీల్డ్ 2, ఫీల్డ్ 3. ఓకే అండ్ ద క్లాస్ డిరైవ్డ్ మోడల్. ద క్లాస్ లో దీని ఏమంటున్నారు డిరైవ్ బేస్ మోడల్ అండ్ డిరైవ్ మోడల్, సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్. This is called as a base model. It is not the field 4, field 5, field 6, field 7, field 8 and so on. అంటే ఒక క్లాస్ మన దగ్గర ఇది ఒక ఉంది, దీంట్లో ఫీల్డ్ 1 ఉంది, ఫీల్డ్ 2 ఉంది, ఫీల్డ్ 3 ఉంది. దీని నుంచి మనకి ఇప్పుడు ఏమొచ్చింది ఇప్పుడు అనదర్ టేబుల్లో ఫీల్డ్ 4, ఫీల్డ్ 5, ఫీల్డ్ 6, ఫీల్డ్ 7, ఫీల్డ్ 8 అండ్ ఫీల్డ్ 1, ఫీల్డ్ 2, ఫీల్డ్ 3 కూడా ఉన్నాయి. బట్ దీస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద బేస్ మోడల్. అర్థమైందా కొద్దిగా అర్థం కాదా టు డిరైవ్ ద ప్రాపర్టీస్, టు డిరైవ్ ద ఫీల్డ్స్ ఫ్రమ్ వన్ టేబుల్ ఇంటూ అనదర్ టేబుల్. ఇట్ ఈస్ కాల్డ్ ద మోడల్ ఇన్హెరిటెన్స్. ఏం చేయాలి ఇక్కడ మనం ఫస్ట్ మోడల్ బేస్ మోడల్ రాసేటప్పుడు మాత్రం ఎక్కడ రావాలి మోడల్స్ డాట్ మోడల్. బట్ ద డిరైవ్డ్కి వచ్చినప్పుడు మాత్రం ఈ బ్రాకెట్లో ఏమి ఇవ్వాలి ఇప్పుడు నువ్వు బేస్ క్లాస్ నేమ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బేస్ క్లాస్ నేమ్. దిస్ ఈజ్ సింటాక్స్ అండి. ఓకే ఇప్పుడు ఈ సింటాక్స్ తగ్గట్టుగా షార్ప్ ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం మనం. ఓకేనా ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్కి మనం ప్రోగ్రామ్ రాద్దాం చాలా ఈజీగా. ఈ ఎగ్జాంపుల్కి ఒక ప్రోగ్రామ్ రాద్దామండి. రైట్ ఓకే ఫస్ట్ ఏం క్రియేట్ చేయాలి మనం
ఫస్ట్ ఏం క్రియేట్ చేయాలండి ఎగ్జాంపుల్కి? ఓకేనా? దిస్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం క్రియేట్ చేస్తున్నాం? ఎగ్జాంపుల్ 1. ఇది క్లాస్ పర్సన్. క్లాస్ పర్సన్. ఓకేనా? పర్సన్లో ఏముంటుంది అంటే నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది అనుకుంటున్నాం. పర్సన్కి ఇవన్నీ ఉన్నాయి. ప్రతి పర్సన్కి నేమ్ ఉంటుంది, ప్రతి పర్సన్కి ఏజ్ ఉంటుంది, ప్రతి పర్సన్కి ఫోన్ నెంబర్ ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఈజ్ ద స్టూడెంట్, ద పర్సన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్టూడెంట్ అనుకో. ఇతనికి ఏముంటుంది? హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, M1 ఉంటుంది, M2 ఉంటుంది, M3 ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ M1 అండ్ M2. ఇప్పుడు ఈ డయాగ్రామ్ జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం ఈ డయాగ్రామ్లో ఏం జరుగుతుంది? దిస్ ఈజ్ అవర్ పర్సన్ టేబుల్. దీంట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి? నేమ్ అనే ఫీల్డ్ ఉంది, ఏజ్ అనే ఫీల్డ్ ఉంది, ఫోన్ నెంబర్ అనే ఫీల్డ్ ఉంది. అనదర్ టేబుల్ మన దగ్గరకు వచ్చింది ఇప్పుడు. అనదర్ టేబుల్ ఈజ్ ఏ స్టూడెంట్ టేబుల్. దిస్ ఈజ్ డిరైవ్ ఫ్రమ్ ద పర్సన్. దీనికి ఓన్గా ఏమున్నాయి? దీనికి హాల్ టికెట్ నెంబర్ M1, M2, M3. ఇప్పుడు దీంట్లోకి కొన్ని ప్రాపర్టీస్ డిరైవ్డ్ వచ్చినాయి. నేమ్ వచ్చింది, ఏజ్ వచ్చింది, ఫోన్ నెంబర్ వచ్చింది. ఇది ఇన్హెరిటెన్సా కాదా? నేమ్, ఫోన్ నెంబర్ అండ్ ఏజ్ దీంట్లో డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకుండా ఆ ఫీల్డ్స్ మొత్తం దేంట్లోకి వచ్చేస్తే మనకి స్టూడెంట్లోకి వచ్చేసి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సింగిల్ మోడల్ ఇన్హెరిటెన్స్. ఏమన్నాం ఇక్కడ? సింగిల్ మోడల్ ఇన్హెరిటెన్స్. సో దిస్ ఇస్ ద నేమ్ ఈక్వల్ టు ఇక మామూలు అదంతా మోడల్స్ డాట్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇక మామూలు అండి. ఇది మామూలు రెగ్యులర్ రాసిన టైపే. క్యార్ ఫీల్డ్ ఆఫ్ మ్యాక్స్ length equal to 20. Now the age equal to models dot integer field. Okay. Now the phone number is equal to also models dot integer field. Hall ticket number is integer field. M1 is integer, M2 is integer, M3 is integer. అర్థమైంది? అర్థం కాదు చెప్పండి. పర్సన్ అనేది బేస్ మోడల్ ఇక్కడ క్లాస్ అనడానికి వీల్లేదు. పర్సన్ అనేది బేస్ మోడల్, స్టూడెంట్ అనేది డిరైవ్డ్ మోడల్. దీనికే ప్రోగ్రామ్ రాద్దాం. చూడండి, దీనికే ప్రోగ్రామ్ రాస్తాను. ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి వేరు, ఏమీ లేవండి. టు రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. ప్రీవియస్ ప్రోగ్రామ్ నేను ఓపెన్ చేసిన కాబట్టి దాంట్లో వస్తుంది, ఏమీ లేదు. దిస్ ఈజ్ views.py ఫైల్ అండ్ models.py ఫైల్ ఏమీ లేదు. క్లియర్? అండ్ టెంప్లెట్స్ అసలు లేవు, నో టెంప్లెట్స్. ఈ ప్రోగ్రామ్ టెంప్లెట్స్ ఇప్పుడే రాద్దాం. ఇట్స్ రిక్వైర్డ్. ఓకేనా? URLs ఏం లేవు నా దగ్గర. అంతేనా? క్లియర్? నో మోడల్స్, నో అడ్మిన్, ఏమీ లేవు మన దగ్గర. దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్. రన్ చేసి చూడండి, ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ రన్ అవుతుందా, ప్రాబ్లం అవుతుందా? సక్సెస్ఫుల్లీ రన్నింగ్. ఓకేనా? సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాం, యాప్ క్రియేట్ చేసినాం, సక్సెస్ఫుల్లీ రన్ ద ప్రాజెక్ట్. ఇది రన్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి సార్? మోడల్స్ క్రియేట్ చేయాలి. ఎన్ని మోడల్స్ క్రియేట్ చేయాలి మనం ఇప్పుడు? హౌ మెనీ మోడల్స్ అండి? హౌ మెనీ మోడల్స్? యాడికి వెళ్ళాలి? మోడల్స్ డాట్ మోడల్. 2 మోడల్స్ కావాలి, బేస్ మోడల్ కావాలి, డిరైవ్డ్ మోడల్. సో నౌ క్రియేట్ ద బేస్ మోడల్ ఈజ్ పర్సన్, ద డిరైవ్డ్ మోడల్ ఈజ్ స్టూడెంట్, ఇట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పర్సన్. ఇది రాయాలి అక్కడ. ఓకే, ఏమవుతుంది? ద స్టూడెంట్ క్లాస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ పర్సన్, ద పర్సన్ క్లాస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద మోడల్స్ డాట్ మోడల్. అంటే ఇప్పుడు దీనికి బేస్ క్లాస్ ఇది, దీనికి బేస్ క్లాస్ ఏంటండి? ఇది. ఇప్పుడు ఇంతవరకు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అలా కనిపించాలి. ముందు ఇండివిజువల్ చూద్దాం, కావాలంటే వదిలేండి, ఇండివిజువల్ ఆల్రెడీ చూసాం కాబట్టి. నౌ ద బేస్. క్లియర్? ఇప్పుడు 2 క్లాసులు క్రియేట్ చేసాం మన ఇక్కడ, ఏమి ఇబ్బంది లేదు. 2 క్లాసులు క్రియేట్ అయిపోయినాయి మన దగ్గర. 2 classes ఆర్ క్రియేటెడ్, పర్సన్ అండ్ బేస్. ఇప్పుడు ఈ క్రియేట్ కావాలంటే, క్లాస్ క్రియేట్ కావాలంటే ఏ కమాండ్ ఇవ్వాలి? టెర్మినల్ ఏ కమాండ్ ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? 2 క్లాసులు రాశా, 2 టేబుల్స్ రాశాను అక్కడ. ఏమి ఇవ్వాలి కమాండ్? మేక్ మైగ్రేషన్. పర్సన్ అనే క్లాస్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఉంది అక్కడ. సారీ, ఎక్కడో ఏదో ఉంది ఇంకా ఓల్డ్ది మనం నిన్న రాసింది ఎక్కడో.
py ఏం లేదు, టెస్ట్లో లేదు, యాప్స్లో లేదు, models.pyలో లేదు. URLXలో ఏం లేదు. రైట్, at migrations, which was student total marks was renewable in M1, no, అంటే అడిగింది నేను అక్కడ. చిన్న మిస్టేక్ చేశాను. నేను ఆల్రెడీ స్టూడెంట్ టేబుల్ ఉంది మన దగ్గర, అందువల్ల అదేదో అడుగుతూ ఉంటుంది. స్టూడెంట్ మోడల్ అన్నాం, స్టూడెంట్ మోడల్ ఓకేనా, స్టూడెంట్ మోడల్, సింపుల్, వెరీ సింపుల్. రైట్, సింపుల్. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ 2% నో. రైట్, క్రియేట్ చేసిన డౌట్ వస్తుంది. ఏం క్రియేట్ అయింది? పర్సన్ టేబుల్. అండ్ ఏం క్రియేట్ అయిందండి? స్టూడెంట్ మోడల్. ఏమి డిలీట్ అయింది? నేను ఆల్రెడీ స్టూడెంట్ మోడల్ మన దగ్గర ఉంది, కంప్లీట్ డిలీటెడ్. క్లియర్. ఇప్పుడు 2 టేబుల్స్ ఉన్నాయి మన దగ్గర, గమనించుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? యూ కెన్ అప్లై ద మైగ్రేట్ కమాండ్. ఇన్సర్షన్స్, డిలీషన్స్, ఓకే. ఓకే, తర్వాత క్రియేట్ సూపర్ యూజర్ చేస్తాం. బట్ ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ ద ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ వెళ్తున్నాం ఇప్పుడు మనం. నౌ /admin, ఎక్కడికి వెళ్ళాలండి? /admin వెళ్ళాం. ఉందా మన టేబుల్? అక్కడ టేబుల్ కనపడదా లేదా? లేదు. ఇప్పుడు టేబుల్ కనపడాలంటే ఏం చేయాలి మనం? ద టేబుల్ ఈజ్ ప్రజెంట్ ఆర్ నాట్? ద టేబుల్ లేదు కదా మన దగ్గర. ఏం చేయాలి? ఇప్పుడు టేబుల్ లేదు కాబట్టి గో టు అడ్మిన్ ఫైల్. Go to admin file from app1.models import ఏమేం చేస్తావు? పర్సన్. from app1.models import స్టూడెంట్ మోడల్. ఎన్ని మోడల్స్ ఇంపోర్ట్ చేసినా కూడా 2 మోడల్స్. సార్ 2 లైన్లు ఎందుకు రాయాలి సార్? పర్సన్ కామా స్టూడెంట్ మోడల్ డైరెక్ట్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అడ్మిన్ డాట్ సైట్ డాట్ రిజిస్టర్ ఆఫ్ పర్సన్. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఏం క్రియేట్ చేశాను? ఇప్పుడు నేను admin dot site dot register of person. The table created or not created. ఓకేనా? ఏం కనిపిస్తున్నాయి? ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర? 2 ఉన్నాయి. బట్ నాకు కనిపిస్తున్నా మాత్రం ఎన్ని కనిపిస్తున్నాయి ఇప్పుడు? అక్కడ 1 కనిపిస్తుంది. పర్సన్, పర్సన్స్, పర్సన్స్. దీంట్లో ఏముంది నా దగ్గర ఇప్పుడు? యాడ్. ఎన్ని ఫీల్డ్స్? నేము, ఏజ్, ఫోన్ నెంబర్. మనమే రాసామా లేదా? నేము, ఏజ్, ఫోన్ నెంబర్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మోడల్. రైట్. ఇప్పుడు ఏం మోడల్ కావాలి? ఇంకోటి ఇప్పుడు నీకు స్టూడెంట్ మోడల్. ఏ మోడల్ కావాలండి? స్టూడెంట్ మోడల్. లేదు కదా, దాన్ని కూడా పెడదాము. అడ్మిన్ డాట్ సైట్ డాట్ రిజిస్టర్ ఆఫ్ స్టూడెంట్ మోడల్. అడ్మిన్ డాట్ సైట్ డాట్ రిజిస్టర్ ఆఫ్ స్టూడెంట్ మోడల్. ఎస్ ఆర్ నో ఆల్ ఆఫ్ యూ? ఓకేనండి? ఇంత 2 ఓకేనా? ఇంతకుముందు లేదు, ఇప్పుడు కనిపిస్తుంది అక్కడ. ఓకే, ఏం చేయాలా? రిఫ్రెష్. రైట్. ఇప్పుడు చెప్పండి నాకు. ఇప్పుడు పర్సన్లో ఏమున్నాయండి? నేము, ఏజు, ఫోన్ నెంబర్. స్టూడెంట్ మోడల్లో ఏమున్నాయి? హాల్ టికెట్ నెంబర్, M1, M2, M3. కానీ ఈ 3 కూడా దానికి ఇన్హెరిటెన్స్ వస్తాయా రావా? దట్స్ ఆల్. ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఇప్పుడు మనకి ఎన్ని ఫీల్డ్స్ కనపడాలా? అవి 4, ఇవి 3, 7 ఫీల్డ్స్ రికార్డ్ ఎంటర్ చేయాలి. ఇది రియల్ ఇన్హెరిటెన్స్. రియల్గా ఒక దెబ్బ గన్షాట్గా మనకి అర్థమయ్యేదండి ఇన్హెరిటెన్స్. క్లియర్ నాట్? ఎన్ని ఫీల్డ్స్ కనపడ్డాయి ఇప్పుడు స్టూడెంట్ మోడల్లో? స్టూడెంట్ మోడల్ డేటా ఎంటర్ చేస్తే నేమ్ ఎంటర్ చేస్తావు. అసలుకి యాక్చువల్గా నేమ్ మన దగ్గర లేదు, ఏజ్ మన దగ్గర లేదు, ఫోన్ నెంబర్ మన దగ్గర లేదు. ఇక్కడ నుంచే మన దగ్గర ఉన్నాయి. ఈ 3 మనీ, ఈ 4 మనీ. బట్ ఇన్హెరిటెన్స్గా టు డిరైవ్ ద ప్రాపర్టీ ఫ్రమ్ ఓల్డ్ మోడల్ టు న్యూ మోడల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మోడల్ ఇన్హెరిటెన్స్. మోడల్ ఇన్హెరిటెన్స్. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? చెప్పాలి పోయి మాట్లాడరు మళ్ళీ. అయిపోయింది ఏమంటే? సార్ నో. ఏ ఇన్హెరిటెన్స్? మోడల్ ఇన్హెరిటెన్స్లో ఇది మోడల్లో ఏ ఇన్హెరిటెన్స్ అనేది సింగిల్. ఒకవేళ ఇంకొక లెవెల్ కావాలంటే రాయచ్చా రాయకూడదా? క్లాస్ రిజల్ట్, క్లాస్ రిజల్ట్, స్టూడెంట్ మోడల్.
కోలన్. ఓకేనా? ఇప్పుడు ఏముంది రిజల్ట్ అంటే ఓకే టోటల్ మార్క్స్, యావరేజ్ మార్క్స్. ఓకేనా? రిజల్ట్ ఈజ్ ఎ బూలియన్ క్లాస్, అయితే ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ క్లాస్, టోటల్ మార్క్స్, యావరేజ్ మార్క్స్, ఫ్లోట్ ఫీల్డ్. యావరేజ్ క్లాస్ ఏమన్నాం ఇక్కడ? రాయొచ్చా రాయకూడదు? వాడు ఏమైంది ఇప్పుడు నీ దగ్గరికి? ఎన్నో మోడల్ వచ్చింది మన దగ్గరికి? థర్డ్ మోడల్. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? మ్యాప్ అడ్మిన్ డాట్ రైట్ డాట్ ఏంటది? from app1 dot models import result. ఓకే రిజల్ట్ దాంట్లో ఎన్ని వచ్చినాయి? విషయాలేవా? దాంట్లో అసలు ఉన్నాయి రెండేనమ్మా, ఇవి రెండే ఉన్నాయి దాంట్లో. ఇవి 6, ఈ 7 మాత్రం త్రూ ఇన్హెరిటెన్స్ వచ్చినాయి. ఇవి మాత్రం ఏమైందండి? ఓన్ ఫీల్డ్స్ 2 ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చిన వాటిని ఏమంటున్నామండి? 7 ఫీల్డ్స్. ఎనీ డౌట్ ఎనీ వన్? ఇంతవరకు ఈ కాన్సెప్ట్ కంప్లీట్గా మోడల్ ఇన్హెరిటెన్స్. దీనికి ప్రోగ్రామ్ ఎలా రాయాలి? ఓకే ఇది సింటాక్స్ అండి, ఇది ఎగ్జాంపుల్ అలా ఇచ్చుకున్నాం. రైట్? ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ 1 to create a Django project, right, to implement model inheritance. ఏం ఇన్హెరిటెన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నా? టు ఇంప్లిమెంట్ ద మోడల్ ఇన్హెరిటెన్స్. స్టెప్ 1 ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం తెలుసు. స్టెప్ 2 యాప్ క్రియేట్ చేయడం తెలుసు. స్టెప్ 3 ఓకే టు ఇన్స్టాల్ app1 in settings.py ఫైల్ తెలుసు. స్టెప్ 4 ఓకే టు రైట్ ది కోడ్ ఇన్ ఎక్కడ? models.py ఫైల్ రాసిన. దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? స్టెప్ 5 పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్స్. ఓకేనా? స్టెప్ 6 మైగ్రేట్. స్టెప్ 7 క్రియేట్ సూపర్ యూజర్. కొత్తదైతే ప్రతిసారి చేయాలి, మనం కొత్త వాడట్లా కాబట్టి ఓల్డ్దే పెట్టా కాబట్టి అవసరం. మైగ్రేట్ అండ్ క్రియేట్ సూపర్ యూజర్. ఓకే స్టెప్ 8 admin.py ఫైల్ టు రైట్ ద లాజిక్ ఇన్ admin.py ఫైల్. admin.py ఫైల్లో రాయకపోతే అక్కడ కనపడవు. ఓకే సార్ ఇలా 3 సార్లు ఎందుకు రాయాలి సార్? పర్సన్ కామా అర్థం కావడం కోసం 3 డేస్ పెట్టాము ఫస్ట్ అంతే. ఓకేనా? ఇంపోర్ట్ పర్సన్ కామా స్టూడెంట్ మోడల్ కామా ఇది ఒకసారి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే చేయొచ్చు అట్లా, నో ప్రాబ్లం. స్టెప్ 9 టు రన్ ద ప్రాజెక్ట్. ఏమైనా ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? చూడండి ఒకసారి. మోడల్స్లోనే కొంచెం వేరే విధమైన టాపిక్ ఉన్నాయి. ఓకేనండి? ఓకేనా? రైట్. కొంచెం దీన్ని వేరే కొంచెం మార్చి మాట్లాడదాం. 2 minutes. మీకు బేసిక్ ఐడియా వచ్చినది, ఇంకొంచెం మాట్లాడదాం. సెకండ్ అమ్మా. రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒక 2 minutes.
కనిపించలేదు ఎక్కడ ఉంది, ఇంకా డేటా ఎక్కడ ఉంది అది. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ అండి. ప్రోగ్రామ్ లాగిద్దామని చూస్తున్నాను, ఒక 2 minutes. రైటమ్మా, ఇప్పటివరకు ఈ కాన్సెప్ట్ అంతా అర్థమైందా లేదా ఒకసారి చెప్పండి నాకు. కొంచెం అడ్వాన్స్ తీసుకెళ్తా. ఇక ఎవరికి అర్థమైందంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం, ఓకేనా. కొంచెం దీంట్లో నేను కొంచెం వేరు వేరు విధంగా వెళ్దాం. రైట్, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని, ఆ క్లాస్ అని, ఈ క్లాస్ అని అంటాం. ఇది ఏంది ఇక్కడ? మోడల్ ఇన్హెరిటెన్స్. రైట్, టు డిరైవ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ మోడల్ ఇంటూ అనదర్ మోడల్. గ్రూప్లో ఒకసారి ఆయన పెట్టండి, ఇది పంపిస్తా. ఓకే, వేరే నోట్స్ వస్తుంది. రైట్ అండి, తొందరగా. రైట్, ఈ ప్రోగ్రామ్స్ అని మీరు మంచిగా చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. క్లియర్ అండి. అండ్ దెన్ నెక్స్ట్ దీంట్లో ఇంకొంచెం వేరే, కొంచెం మార్చి చెప్తాను. కంప్లీట్గా కొంచెం అంత డెప్త్గా వెళ్దాం, ఇంకొంచెం డెప్త్గా. చెప్పమ్మా. రైట్, ఒకసారి ఏంటంటే మా ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా మీకు ఆల్రెడీ ఇందాక చెప్పినంత వరకు నోట్స్ పంపించాను క్లియర్గా, ఓకే కదా. అది మన ఓన్గా ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని రాస్తారు. దాంట్లో ఇంకొంచెం అడ్వాన్స్గా వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఇంకొక మాట. రైట్, మోడల్ ఇన్హెరిటెన్స్ మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నామండి. నా వర్కింగ్ విత్ అడ్వాన్స్డ్ మోడల్ కాన్సెప్ట్, ద మోడల్ ఇన్హెరిటెన్స్. కొంచెం డీటెయిల్ ఇంకొంచెం ఏమవుతుంది? టు డిరైవింగ్ ద ఫీల్డ్స్ ఫ్రమ్ వన్ మోడల్ ఇంటూ అనదర్ మోడల్, దాన్ని ఏమన్నారు? Inheritance అన్నారు. It is very useful and powerful feature of Django. There are the 4 types of model inheritances: single table model inheritance, multi-level model inheritance, multiple model inheritance, and the abstract base class model inheritance. Sir, what is the abstract base class model inheritance? Okay, abstract base class model inheritance. ఇది ఏం చేస్తుంది? If several model classes having the common fields, then it is not recommended to write these fields in every model class. It increases the length of the code, it reduces the readability, so and so features ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నాం? అబ్స్ట్రాక్ట్ కావాలి మనకి, అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్ స్టూడెంట్ క్లాస్ అండి, దిస్ ఇస్ వన్ స్టూడెంట్ క్లాస్.
ఇది స్టూడెంట్ క్లాస్ తీసుకున్నాం, మోడల్స్ డాట్ మోడల్. ఇది టీచర్ క్లాస్ తీసుకున్నాం, మోడల్స్ డాట్ మోడల్. ఈ స్టూడెంట్కి ఈ టీచర్కి ఎక్కడైనా మన దగ్గర ఇన్హెరిటెన్స్ అప్లై చేసామా మనం? ఇది డిరైవ్ ఫ్రమ్ ద మోడల్స్ డాట్ మోడల్. ఇట్ ఈస్ ఆల్సో డిరైవ్ ఫ్రమ్ ద మోడల్స్ డాట్ మోడల్. ఒక క్లాస్ స్టూడెంట్, ఒక క్లాస్ స్టూడెంట్. దీంట్లో స్టూడెంట్కి ఏమున్నాయి? నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, అడ్రస్ ఉంది, రోల్ నెంబర్ ఉంది, మార్క్స్ ఉంది. అండ్ టీచర్ కూడా ఉంది, నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, అడ్రస్ ఉంది. కానీ దీస్ ఆర్ ద కామన్ ఫీల్డ్స్ ఇద్దరికి. దీస్ ఆర్ ద కామన్ ఫీల్డ్స్. వీటికి ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఏంటి? టీచర్కి ఏ సబ్జెక్ట్ చెప్తుందో సబ్జెక్ట్ చెప్పే సబ్జెక్టు, సాలరీ. వీటికి ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఏంటి? ఇవి. బట్ వాట్ ఆర్ ద కామన్ ఫీల్డ్స్ ఇన్ రెండిట్లో? నేము, ఈమెయిల్ అండ్ అడ్రస్. ఇది ఆర్డినరీగా రాస్తే వీ హ్యావ్ టు అప్లై ద మోడల్ ఇన్హెరిటెన్స్. మోడల్ ఇన్హెరిటెన్స్ అప్లై చేసినప్పుడు ఏం చేస్తున్నాం చూడండి. మోడల్ ఇన్హెరిటెన్స్ అప్లై చేసినప్పుడు ఇది దట్ ఈస్ ద డిఫరెంట్ అండి. మోడల్ ఇన్హెరిటెన్స్ అప్లై చేసేప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నా, స్టూడెంట్ క్లాస్లో ఏమున్నాయి ఎక్స్ట్రా? రూల్ నెంబర్ అండ్ మార్క్స్. టీచర్ క్లాస్లో ఏమున్నాయి ఎక్స్ట్రా? సబ్జెక్ట్ అండ్ సాలరీ. అంతే కదా, టీచర్కి ఏమున్నాయని సబ్జెక్ట్ సాలరీ. ఈ రెండు కామన్ అన్ని ఒక దగ్గర పెట్టాను. కామన్ అంటే దానికి ఏం పేరు ఇచ్చా ఇప్పుడు నేను? కాంటాక్ట్ ఇన్ఫో. నాకు ఈ టేబుల్ క్రియేట్ అవ్వద్దు, ఈ టేబుల్ క్రియేట్ అవ్వాల్సిన అవసరంలా. ఇందులో ఉన్న ఫీల్డ్స్ ఇక్కడికి వస్తే చాలు. నాకు క్రియేట్ అవ్వాల్సిన టేబుల్ స్టూడెంట్, నాకు క్రియేట్ అవ్వాల్సిన టేబుల్ టీచర్. అంతేగాని ఈ టేబుల్ క్రియేట్ అవ్వద్దు, అవసరం లేదు. ఈ టేబుల్ క్రియేట్ కాకుండా ఉండాలంటే ద క్లాస్ మెటా అబ్స్ట్రాక్ట్ ఈక్వల్ ఏం చేయాలి ఇక్కడ? టు అబ్స్ట్రాక్షన్ డేటా హైడ్ అంటే ఇక్కడ ఈ టేబుల్ క్రియేట్ చేయొద్దు. చూడండి అదే రాసింది. ఇఫ్ సెవరల్ మోడల్ క్లాసెస్ హ్యావింగ్ ద కామన్ క్లాసెస్ that then it is not recommended to write these fields in every model. All these are into only one model. The model is called as a base class, right? If we can extend the base class automatically, the fields will be inherited all the child classes without inheritance ఎలా ఉంటుంది? ఇది రాయాల్సిందే, ఇది రాయాల్సిందే. రెండు కామన్గా సపరేట్గా ఉన్నాయి. విత్ ఇన్హెరిటెన్స్ లో ఏమవుతుంది? విత్ మోడల్ ఇన్హెరిటెన్స్ ఇది ఫార్ములా. వితౌట్ మోడల్ ఇన్హెరిటెన్స్ అది. వితౌట్ ఇన్హెరిటెన్స్లో రెండు టేబుల్స్ నీ దగ్గర సపరేట్గా ఉంటాయి. దిస్ ఈజ్ వితౌట్ కామన్ ఫీల్డ్స్ అని రాయాలి. బట్ విత్ మోడల్ ఏం చేస్తున్నావు? ఆల్ కామన్ ఫీల్డ్స్ ఆర్ వన్ మోడల్. ఓకేనా? దట్ ఈస్ ద ఇన్హెరిటెడ్ ఫ్రమ్ కాంటాక్ట్. స్టూడెంట్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద కాంటాక్ట్ ఇన్ఫో. కాంటాక్ట్ ఇన్ఫో నుంచి మళ్ళీ ఏమొచ్చిందండి ఇప్పుడు? టీచర్. కానీ నాకు ఈ టేబుల్ క్రియేట్ అవ్వదు. ఈ టేబుల్ క్రియేట్ అవ్వాలంటే ఇది వద్దు, ఇది వద్దు, ఇది లేదు. ఇది లేకపోతే ఏం జరిగింది చూడండి. కాంటాక్ట్ ఇన్ఫో నుంచి ఏమొచ్చింది? స్టూడెంట్ వచ్చింది, టీచర్ వచ్చింది. ఇది ఏ ఇన్హెరిటెన్స్? హైరార్కీ ఇన్హెరిటెన్స్. హైరార్కీ ఇన్హెరిటెన్స్ మనకి అప్లై అవుతుంది ఇక్కడ. కానీ ఇప్పుడు నాకేం కావాలంటున్నా? ఈ కామన్ ఫీల్డ్స్ ఉన్నాయి, అవి రావాలి. కాంటాక్ట్ ఇన్ఫో టేబుల్ క్రియేట్ అవ్వదు. టేబుల్ క్రియేట్ అవ్వాలంటే దాని అబ్స్ట్రాక్షన్ ఏమని చేయాలి మనం ఇక్కడ? ట్రూ. దిస్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ మోడల్ ఇన్హెరిటెన్స్. బేస్ క్లాస్ టేబుల్ క్రియేట్ అవ్వదు. ఇంతకుముందు మా రాసిన ఎగ్జాంపుల్స్ ఏమైనాయి? ఇంతకుముందు మా రాసిన ఎగ్జాంపుల్స్ చూసుకోండి. పైన మన టేబుల్స్ క్రియేట్ అయినాయి, పైన అన్ని టేబుల్స్ క్రియేట్ అయినాయి. మన దగ్గర ఏంటైతే ఉన్నాయో పైకి వెళ్తే మనకి ఆ కమాండ్లో వచ్చింది. మనకి ఏ టేబుల్ క్రియేట్ అయినట్టు వచ్చింది? మనకి ఇందులో ఏ టేబుల్ క్రియేట్ అయినా వచ్చింది? మనకి స్టూడెంట్ టేబుల్ క్రియేట్ వచ్చింది, అండ్ రిజల్ట్ టేబుల్ వచ్చింది, అండ్ ద నెక్స్ట్ వన్ పర్సన్ టేబుల్ క్రియేట్ అయింది. దాని నుంచి స్టూడెంట్ టేబుల్ క్రియేట్ అయింది, దాని నుంచి ఏ టేబుల్ క్రియేట్ అయింది అక్కడ? ఇప్పుడు ఏమన్నా నాకు టేబుల్ క్రియేట్ అవ్వద్దు, అందులో ఫీల్డ్స్ మాత్రమే రావాలి. అలా వస్తే ఆ ఇన్హెరిటెన్స్ ఏమంటున్నాం? అబ్స్ట్రాక్ట్ మోడల్ ఇన్హెరిటెన్స్. దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ మోడల్ ఇన్హెరిటెన్స్. లేదు సార్ బేస్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ మోడల్ ఇన్హెరిటెన్స్ లేదు సార్. దీనివల్ల ఏమవుతుంది? ఇన్ దిస్ కేస్ student and teacher tables will be created, which include all the fields of the contact info. But contact info model is abstract model. We cannot create the table. Table create చేయట్లా, దాంట్లో ఉన్న మోడల్స్ మాత్రమే తీసుకుంటున్నాం. It is not possible to register abstract models in the admin interface. If we are trying to do, then it displays the error. చూడండి, ఇవి మూడు ఇట్లో ఉన్నాయి కదా ఇప్పుడు నా దగ్గర, రైట్? క్రియేట్ చేద్దాం కొద్దిసేపు. రైట్ సార్? అయిపోయింది.
క్రియేట్ చేస్తే చేయకూడదమ్మా. ఇప్పుడు ఏ టేబుల్ క్రియేట్ చేశాను? కాంటాక్ట్ ఇన్ఫో. అందా మోడల్ ఇన్ఫో, స్టూడెంట్ ఇన్ఫో, టీచర్. కాంటాక్ట్ ఇన్ఫో, స్టూడెంట్ అండ్ టీచర్. ఇప్పుడు నేను రూల్ అప్లై చేస్తాను చూడండి. ఇప్పుడు నేను నా దగ్గర రాశాను కదా, ఇక్కడ అడ్మిన్లో కొద్దిసేపు డిలీట్ చేద్దాం, ఇవన్నీ అవసరం లేవు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మన టెర్మినల్ దగ్గరికి వెళ్ళి అప్లై ద మేక్ మైగ్రేషన్స్. యాక్చువల్గా అయితే మీకు ఎన్ని టేబుల్ క్రియేట్ అవుతాయి? ఇక్కడ కనుక నా గినక ఓకే ఇది లేకపోతే కాంటాక్ట్ టేబుల్ కూడా క్రియేట్ అయ్యేది, కాంటాక్ట్ ఇన్ఫో టేబుల్ క్రియేట్ అయ్యేది. అది ఉండటం వల్ల ఇప్పుడు ఏం క్రియేట్ అవుతుంది? టేబుల్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఏం క్రియేట్ అయిందండి? స్టూడెంట్ టేబుల్ క్రియేట్ అయింది, టీచర్ టేబుల్ క్రియేట్ అయింది. మరి కాంటాక్ట్ ఇన్ఫో టేబుల్ అబ్స్ట్రాక్షన్, హైడింగ్. ద కాన్సెప్ట్ ఏమన్నాము ఇక్కడ? హైడింగ్. ఆ ఇన్ఫర్మేషన్ మాత్రాన్ని పూర్తిగా దాచిపెడుతున్నాం. ఆల్రెడీ ఉన్న టేబుల్ చేంజ్ చేసాం, రిమూవ్ చేసినాం, తీసి డిలీట్ చేసినాం, వద్దనుకున్నాం రిమూవ్ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? అవి నీకు కనపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అడ్మిన్కి వెళ్ళు, అన్నీ పోయినాయి, ఏమి లేవు అక్కడ. అడ్మిన్లో ఉంటాయా? మన దగ్గర ఉంటాయా? అడ్మిన్ వస్తుంది అక్కడికి, ఓన్లీ అడ్మిన్ రావడం జరుగుతుంది, వస్తుంది ఇంకొద్దిసేపటికి, నో డౌట్. ఏంటి ఎర్రర్? ప్రాజెక్ట్ రన్ చేయలేదు కదా? ప్రాజెక్ట్ రన్ చేస్తేనే కదా మనకి అడ్మిన్ వచ్చేది. అండ్ ద ప్రాజెక్ట్ ఓకే, రీఫ్రెష్, అడ్మిన్ వచ్చింది. అడ్మిన్లో ఇప్పుడు నీకు నువ్వు ట్రై చేస్తున్నావు. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాం మనం? ఇప్పుడు కనిపించాలంటే ఏం చేయాలి? ఫ్రమ్ app1 డాట్ మోడల్స్ ఇంపోర్ట్ ఓకే కాంటాక్ట్ ఇన్ఫో కామ స్టూడెంట్ కామ టీచర్ ఓకే అడ్మిన్ డాట్ సైట్ డాట్ రిజిస్టర్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఫో ఓకేనా. అడ్మిన్ డాట్ సైట్ డాట్ టీచర్, అడ్మిన్ డాట్ సైట్ డాట్ స్టూడెంట్. సార్ నో మనకు అర్థమైంది కదా? ఇప్పుడు రీలోడ్. ఎర్రర్. ఎందుకు ఎర్రర్? ఇందులో ఏ టేబుల్ నువ్వు చూపించలేవు, ఈ టేబుల్ చూపించలేవు. ఎందుకు? దిస్ టేబుల్ ఈజ్ ఏ అబ్స్ట్రాక్ట్ టేబుల్, హైడింగ్. ఈ టేబుల్ హైడ్ చేస్తున్నావు. నీ దగ్గర బ్యాంకులో ఎన్ని డబ్బులు మాకు చెప్పట్లా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైడింగ్. ఈ టేబుల్ గురించి ఎక్కడా చెప్పవు. ఒకవేళ నువ్వు ఇద్దామని ట్రై చేసినావు, వీడికి వెళ్ళు, ఏం చెప్పుద్ది? ఎర్రర్. కాంటాక్ట్ ఇన్ఫో ఈజ్ ఎర్రర్, డిస్ప్లే ద ఎర్రర్. కాంటాక్ట్ వీ కెనాట్ టాక్ ద కాంటాక్ట్ ఇన్ఫో. ఇప్పుడు దాని కాంటాక్ట్ ఇన్ఫో తీసేస్తాను, తీసే. ఇప్పుడు చూడండి, మంచి బుద్ధిగా స్టూడెంట్ టీచర్ వస్తారా చెప్పండి? వస్తారు. ఓకే, స్టూడెంట్ అండ్ టీచర్. ఏ టేబుల్ నీకు రావడానికి పర్మిషన్ లేదు? కాంటాక్ట్ ఇన్ఫో. ఎందుకు? కాంటాక్ట్ ఇన్ఫోని క్రియేట్ చేసేటప్పుడే దట్ ఈజ్ క్రియేటెడ్ as a మెటా క్లాస్. మెటా క్లాస్ మీన్స్ క్లాస్ ఇన్సైడ్ అండ్ క్లాస్. దాని యొక్క ప్రాపర్టీస్ని ఏం చేసావు? అక్కడ డిఫైన్ చేసినాం. ఆ మాట ఇక్కడ రాశాను చూడండి. ఇన్ దిస్ కేస్ బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇలా రాయటం వల్ల ఏమి జరిగిందో నోట్ అని చెప్పి అన్ని పాయింట్స్ ఇచ్చా చూడండి. ఇలా రాయటం వల్ల నోట్ అని చెప్పి ఏమి ఇచ్చా చూడండి. ఇలా రాసినందుకు ఇన్ దిస్ కేస్ స్టూడెంట్ అండ్ టీచర్ టేబుల్స్ విల్ బి క్రియేటెడ్. ఫైన్, మంచిగానే ఉంది అలైన్. ఓకేనా. తర్వాత విచ్ ఇన్క్లూడ్స్ ఆల్ ఫీల్డ్స్ ఫ్రమ్ ద కాంటాక్ట్ ఇన్ఫో. ఫీల్డ్స్ మాత్రం వస్తాయి. కాంటాక్ట్ ఇన్ఫో మోడల్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ మోడల్ అండ్ హెన్స్ టేబుల్ వోంట్ బి క్రియేటెడ్. టేబుల్ క్రియేట్ కాదు, నీకు అడ్మిన్ షో చేయదు, క్రియేట్ అవ్వలేదు కాబట్టి షో చేయదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రిజిస్టర్ అబ్స్ట్రాక్ట్ మోడల్ క్లాసెస్ టు ద అడ్మిన్ ఇంటర్ఫేస్. ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు డూ దెన్ ఇట్ విల్ గెట్ ద ఎర్రర్. అదే మనకి వచ్చింది అక్కడ. మనం ట్రై చేస్తే ఏమాత్రం దీంట్లో రాద్దామని మనం ట్రై చేసిన ఇందాక వచ్చింది, ఇప్పుడు రాయి ఒకవేళ. దిస్ ఈజ్ ద ఎర్రర్. ఇందాక మంచిగా వచ్చింది, ఇప్పుడు మనం ట్రై చేసి కాంటాక్ట్ ఇన్ఫో పెట్టు, ట్రై చేద్దామని పెట్టు,
పెట్టేసి ఇడికెళ్ళి కొట్టు. ఎర్రర్ ఎందుకు ఎర్రర్ వచ్చిందో క్లియర్గా కింద చూపిస్తాను. ఎందుకు ఎర్రర్ వచ్చింది? కాంటాక్ట్ ఇన్ఫో దగ్గర కాంటాక్ట్ నేమ్ కాంటాక్ట్ ఇన్ఫో ఇస్ నాట్ డిఫైన్, నేమ్ ఎర్రర్. అసలు ఆ టేబుల్ లేదు నా దగ్గర. సో దెన్ ఆటోమేటిక్గా డిస్ప్లే ద ఎర్రర్. కొంచెమన్నా అర్థమైందా లేదా అండి అందరికి? ఇలా మన దగ్గర 5 రకాల ఇన్హెరిటెన్స్లో సింగిల్ వచ్చింది, మల్టీ లెవెల్ ఉంది, మల్టిపుల్ ఉంది, 5-6 డిఫరెంట్గా ఇచ్చాను. అన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసుకుంటూ రండి ఒకసారి. రైట్, ఓకే. స్టెప్స్ పట్టించుకోవాకండి అమ్మ, స్టెప్స్ ఏందనేది చూసుకోవద్దు. ఎందుకంటే స్టెప్ 1 స్టెప్ 2 కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ 4 స్టెప్ 5 స్టెప్ 6 7 8 మేబీ రైట్ ఆర్ రాంగ్, దాంతో మనకి ఇబ్బంది ఏం లేదు. ఇంతవరకు చేసుకో. 2 రకాల నోట్స్ పంపించిన. ఒకటేమో షార్ట్ కట్లో ఈజియెస్ట్ వేలో అర్థమయ్యేటట్టుగా ఫస్ట్ దీన్ని పంపించానండి. ఈ నోట్స్ ఈజియెస్ట్ వేలో అర్థమయ్యేటట్టు. రెండోది ఇప్పుడు ఇంకొంచెం డెప్త్గా మోడల్ అబ్స్ట్రాక్ట్ మోడల్ ఇన్హెరిటెన్స్ కూడా పంపిస్తా. ఇంతవరకు ప్రాక్టీస్ చేసుకోండి. ఇది వద్దు, ఫస్ట్ వచ్చింది కాబట్టి. బాయ్ అండ్ థ్యాంక్ యూ.